ఈరోజు మురళి డేటు 22 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు సంపూర్ణ పావనముగా అవ్వాలి. అందువలన ఎప్పుడూ కూడా ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకండి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగరాదు. సదా తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉండండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, రాయి నుండి పరుసవేదిగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? అంటే రాయి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? అలా అయ్యేందుకు ఏ జబ్బు విఘ్న రూపంగా అవుతుంది? సమాధానము, రాతి నుండి పరుసవేదిగా తయారయ్యేందుకు 1 నారాయణీ నశ పూర్తిగా ఉండాలి. దేహాభిమానం తొలగిపోయి ఉండాలి. ఈ దేహాభిమానమే అత్యంత కఠినమైన వ్యాధి. ఎంతవరకు దేహీ అభిమానులుగా అవ్వరో అంతవరకు పారసబుద్ధి కలవారిగా అవ్వలేరు. అలా తయారయ్యేవారే తండ్రికి సహాయకారులుగా అవ్వగలుగుతారు. సేవ కూడా మీ బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేస్తుంది. అయితే దీని కొరకు చదువు పైన పూర్తి గమనం ఉండాలి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అప్రమత్తం చేస్తున్నారు. పిల్లలు స్వయాన్ని సంగమయుగం వారిగా భావించండి. సత్యయుగం వారిగా అయితే భావించలేరు కదా. బ్రాహ్మణులైన మీరు మాత్రమే స్వయాన్ని సంగమయుగి వాసులుగా భావిస్తారు. మిగిలిన వారందరూ స్వయాన్ని మేము కలియుగంలోని వారము అని భావిస్తారు. సత్యయుగానికి కలియుగానికి స్వర్గవాసులకు నరకవాసులకు చాలా వ్యత్యాసం ఉంది. మీరు స్వర్గవాసులుగా లేరు, అలాగని నరకవాసులుగా కూడా లేరు. మీరు పురుషోత్తమ సంగమయుగి వాసులు. ఈ సంగమయుగం గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా మర్చిపోతారు. ఇప్పుడు దీనిని గురించి మనుషులకు ఎలా అర్థం చేయించాలి? వారైతే రావణుని సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు. రామరాజ్యం అయితే లేనే లేదు. రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. దీని ద్వారా ఇది రావణ రాజ్యము అని రుజువవుతుంది. రామరాజ్యం అంటే ఏమిటో, రావణ రాజ్యం అంటే ఏమిటో ఇది కూడా మీకు నెంబర్ వారీగా తెలుసు. తండ్రి సంగమయుగంలో వస్తారు కనుక సత్యయుగము కలియుగాలను కూడా ఇప్పుడే పోల్చి రెండింటికి వ్యత్యాసమును తెలుపుతారు. కలియుగంలో ఉండేవారిని నరకవాసులు అని, సత్యయుగంలో ఉండేవారిని స్వర్గవాసులని అంటారు. స్వర్గవాసులను పవిత్రులు అని, నరకవాసులను పతితులు అని అంటారు. బాబా అంటున్నారు, అసలు మీ విషయాలే సాటి లేనివి. ఇప్పుడు మీకు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి తెలుసు. మనము బ్రాహ్మణులము అని ఇప్పుడు మీరు భావిస్తారు. వర్ణముల చిత్రం కూడా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని చూపించి మీరు ఇతరులకు చాలా బాగా అర్థం చేయించగలుగుతారు. మనుషులు స్వయాన్ని నరకవాసులమని, పతితులమని, నిరుపేదలము అని అర్థం చేసుకున్నట్లు వ్యత్యాసం తెలపాలి. ఇప్పుడు ఇది పురాతన కలిగి ప్రపంచము అని, సత్యయుగం స్వర్గము, నూతన ప్రపంచము అని వ్రాయాలి. మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? మీరు దేవతలా లేక అసురులా అని ప్రశ్నించాలి. మేము స్వర్గవాసులమని ఎవ్వరూ చెప్పరు. కొంతమంది మేము స్వర్గంలో కూర్చుని ఉన్నాము అని భావిస్తారు. అరే, ఇది నరకము కదా. సత్యయుగం ఎక్కడుంది? ఇది రావణ రాజ్యము. అందుకే రావణుణ్ణి తగలబెడతారు. వారి వద్ద కూడా చాలా జవాబులు ఉంటాయి. సర్వవ్యాపి అనే విషయం పైన కూడా చాలా వాదిస్తూ ఉంటారు. నూతన ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని పిల్లలైన మీరు స్పష్టంగా అడుగుతారు.
ఈ విధంగా స్పష్టంగా రెండింటికి వ్యత్యాసం తెలియచేయాలి. అందుకు చాలా మంచి తెలివి కావాలి అని బాబా అంటున్నారు. నేను నరకవాసిన లేక స్వర్గవాసిన అని మనుషులు స్వయాన్ని ప్రశ్నించుకొనున్నట్లుగా చాలా యుక్తిగా వ్రాయాలి. ఇది పాత ప్రపంచమా, కొత్త ప్రపంచమా? ఇది రామరాజ్యమా లేక రావణ రాజ్యమా? మేము పాత కలిగి ప్రపంచ నివాసులమా లేక నూతన ప్రపంచ నివాసులమా అని స్వయాన్ని ప్రశ్నించుకొనున్నట్లు హిందీలో వ్రాసి తర్వాత ఇంగ్లీషు, గుజరాతీ భాషల్లో అనువాదం కూడా చెయ్యాలి. అలా వ్రాసినందువలన మనుషులు స్వయాన్ని మేము అసలు ఎక్కడి నివాసులము అని వాళ్ళంతటా వాళ్ళ మనసులో ప్రశ్న రావాలి. ఎవరైనా శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారు అని అంటారు కదా, మరి అసలు ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది కలియుగము, తప్పకుండా పునర్జన్మ కూడా ఇక్కడే కదా తీసుకుంటారు. స్వర్గమును సత్యయుగము అని అంటారు. అక్కడికి ఇప్పుడే ఎలా వెళ్ళగలరు? ఇవన్నీ కూడా విచార సాగర మథనం చేయాల్సిన విషయాలు. ఈ విధంగా స్పష్టంగా వ్యత్యాసం వ్రాసి ఉండాలి. అందులో భగవాను వాచ అని వ్రాయండి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని నేను సత్యయుగ రామరాజ్య నివాసిన లేక కలియుగ రావణ రాజ్య నివాసిన అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. బ్రాహ్మణులైన మీరు సంగమయుగి నివాసులు. మిమ్మల్ని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు ఇతరులందరికంటే భిన్నమైన వారు. మీకు సత్యయుగము మరియు కలియుగముల గురించి చాలా బాగా తెలుసు. మీరు వికారి భ్రష్టాచారుల లేక నిర్వికారి శ్రేష్టాచారుల అని మీరే ప్రశ్నించవచ్చు. ఈ విషయాలలో ఒక పుస్తకం కూడా తయారు చేయవచ్చు. కొత్త కొత్త విషయాలు వెలికి తీయవలసి వస్తుంది కదా. వాటి ద్వారా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని మనుషులు అర్థం చేసుకోవాలి. మీరు వ్రాసిన ఈ విషయాలు చదువుకొని వారంతట వారే లోపల ప్రశ్నించుకుంటారు. దీనిని ఇనుపయుగము అని అందరూ అంటారు. దీనిని సత్యయుగ దైవీ ప్రపంచము అని ఎవ్వరూ అనలేరు. ఇది నరకమా లేక స్వర్గమా? ఇటువంటి ఫస్ట్ క్లాస్ అయినటువంటి వ్రాతలు వ్రాయండి. వాటిని చదివి మనుషులకు మేము వాస్తవంగా నరకవాసులము, పతితులము అని, మాలో అసలు దైవీ గుణాలు లేవు అని వారంతట వారే అర్థం చేసుకోవాలి. కలియుగంలో సత్యయుగి వాసులు ఒక్కరు కూడా ఉండరు. ఈ విధంగా విచార సాగర మథనం చేసి వ్రాయాలి. ఎవరు చేస్తారో వారే అర్జునుడు. గీతలో అర్జునుని పేరు ప్రస్తావించారు. ఇప్పుడున్న గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే నిజముంది అని తండ్రి అంటున్నారు. ఉప్పుకు పంచదారకు ఎంత తేడా ఉంది? ఒకటేమో తీపిగా మరొకటేమో ఉప్పగా ఉంటుంది. కృష్ణ భగవాను వాచ అని వ్రాసి గీతను ఉప్పగా అంటే అసత్యముగా చేసేసారు. మనుష్యులు ఎంతగానో ఊబిలో చిక్కుకుపోతారు. పాపం వారికి జ్ఞానం యొక్క రహస్యాలు తెలియదు. భగవంతుడు జ్ఞానమును మీకు మాత్రమే వినిపిస్తారు. ఇతరులెవ్వరికీ జ్ఞానము గురించి తెలియదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. అయితే ఇది భగవంతుడే చదివిస్తున్నారు అనే విషయాన్ని కూడా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. టీచరునే మర్చిపోతారు. వాస్తవానికి విద్యార్థులు తమ టీచర్ను ఎప్పుడు కూడా మర్చిపోరు. గడియ గడియ బాబా మిమ్మల్ని మర్చిపోతాము అని పిల్లలు అంటారు. అప్పుడు బాబా అంటారు, పిల్లలు మాయ కూడా తక్కువైనదేమీ కాదు. మీరు దేహాభిమానులుగా అవుతారు. దాని వలన వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు చెయ్యని రోజు ఒక్కటి కూడా ఉండదు. మీరు చేసే ముఖ్యమైన వికర్మ ఏమిటి అంటే తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నారో దానిని మర్చిపోవడం.
మన్మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అందరినీ ఆజ్ఞాపిస్తున్నారు. ఈ ఆజ్ఞను పాటించకపోతే తప్పకుండా వికర్మలే కదా జరుగుతాయి. చాలా పాపకర్మలు జరిగిపోతాయి. తండ్రి ఇచ్చే ఆజ్ఞ చాలా సహజమైనది మరియు చాలా కఠినమైనది కూడా. ఎంత కష్టపడినా మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు కదా. 5 నిమిషాలు కూడా యథార్థ రీతిగా స్మృతిలో కూర్చోలేరు. పూర్తి రోజంతా స్మృతిలో ఉంటే కర్మాతీతావస్థ వచ్చేస్తుంది అని, అయితే ఇందులో చాలా కష్టము కూడా ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఆ భౌతికమైన చదువునైతే మీరు చాలా బాగా చదువుకుంటారు. చరిత్ర, భూగోళము చదివే అభ్యాసం కూడా మీకు ఉంది. కానీ స్మృతి యాత్ర చేసే అభ్యాసం అయితే కొంచెము కూడా లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ఇది కొత్త విషయము. ఇటువంటి తండ్రిని చాలా బాగా స్మృతి చెయ్యాలి అని వివేకమైతే చెప్తుంది. రొట్టె ముక్కలు తినేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. అది కూడా బాబా స్మృతిలోనే తింటారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రముగా అవుతారు కదా. చాలామంది పిల్లల వద్ద వడ్డీ లభించేటంత అధికముగా ధనం ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఆహారం భుజిస్తూ ఉంటే చాలు. అయితే మాయ ఈ మాత్రం కూడా స్మృతి చెయ్యనివ్వదు. కల్పం క్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అంతే చేస్తారు. అయితే సమయం పడుతుంది. ఎవరైనా త్వరగా పరుగు తీసి చేరుకోవాలని అనుకున్నా అది సాధ్యమే కాదు. వీరిలో 2 తండ్రులు ఉన్నారు. అనంతమైన తండ్రికి తమ సొంత శరీరం అనేది లేనే లేదు. వారు ఇతనిలో ప్రవేశించి మాట్లాడతారు. కావున తండ్రి యొక్క శ్రీమతాన్ని అనుసరించాలి. దేహ సహితముగా సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలైన మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. మీరు ఇక్కడకు పవిత్రముగా వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ ఆత్మలైన మీరు పతితంగా అయిపోయారు. ఇప్పుడు పావనముగా అయ్యేందుకు శ్రీమతమును అనుసరించండి. అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. మీ ఆత్మలు బంగారం వలె తయారైపోతాయి. కావున అక్కడ దేహాలు కూడా బంగారు సమానమైనవి లభిస్తాయి. ఈ కులానికి చెందినవారు అనుకోండి, మీ మాటలు వినడంతోనే వాళ్ళలో ఆలోచన మొదలవుతుంది. మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి అని అంటారు. పావనముగా తయారు కావాలి అంటే ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనస వాచ కర్మణ పవిత్రముగా అవ్వాలి. మనసులో తుఫానులు వస్తాయి. మీరు అనంతమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు కదా. మీరు భలే సత్యం తెలిపినా తెలపకపోయినా తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ ద్వారా చాలా వికల్పాలు వస్తాయి. మాయ ద్వారా చాలా వికల్పాలు వస్తాయి. అయితే కర్మేంద్రియాలతో మాత్రం ఎలాంటి వికర్మలు అంటే చెడు కర్మలు చేయకూడదు. కర్మేంద్రియాలతో ఎలాంటి పాపము చేయరాదు. కనుక ఇటువంటి వ్యత్యాసాన్ని చూపించే విషయాలు బాగా స్పష్టముగా వ్రాయాలి. ఉదాహరణకి కృష్ణుడు 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. శివుడైతే పునర్జన్మనే తీసుకోరు. అతడు సర్వగుణ సంపన్నమైన దేవత. శివబాబా అయితే అందరికీ తండ్రి. పాండవుల చిత్రాలను ఎంతో పెద్దవిగా చేయడం మీరు చూశారు. అనగా పాండవులు చాలా విశాల బుద్ధి కలిగిన వారు అని అర్థము. వారి బుద్ధి చాలా విశాలముగా ఉండేది. అయితే మనుష్యులు వారి శరీరాలను పెద్దవిగా తయారు చేశారు. బాబా అంటున్నారు, మీ వంటి విశాల బుద్ధి ఇతరులెవ్వరికీ ఉండదు. ఎందుకంటే మీది ఈశ్వరీయ బుద్ధి కదా. భక్తిలో ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి ధనాన్ని నష్టపరుచుకుంటారు.
వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అనేకం తయారు చేసి ఎంతో ఖర్చు చేశారు. మీరు ఎంతో ధనాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు అని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. బాబా మనకు అపారమైన ధనము ఇచ్చారని మీరు అనుభవం చేస్తున్నారు. రాజయోగం నేర్పించి రాజాదిరాజులుగా తయారు చేస్తున్నారు. వారు భౌతిక విద్యను చదువుకొని బారిస్టరు మొదలైన వారిగా అవుతారు. ఆ పదవి వలన ధన సంపాదన జరుగుతుంది. అందుకే జ్ఞానము అంటే చదువు సంపాదనకు మూలము అని అంటారు. ఇప్పుడు ఈ ఈశ్వరీయ చదువు కూడా సంపాదనకు మూలము. ఈ చదువు ద్వారా అనంతమైన సామ్రాజ్యమే లభిస్తుంది. భాగవతం, రామాయణం మొదలైన వాటిలో ఇలాంటి జ్ఞానం లేదు, ఏ లక్ష్యము లేదు, ఏ ఉద్దేశము లేదు. తండ్రి ఎవరైతే జ్ఞానసాగరులో వారు స్వయముగా కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. అది కూడా చదివించేది ఎవరు? స్వయం భగవంతుడు. నూతన ప్రపంచానికి యజమానిగా చేసేందుకే చదివిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ చదువు ద్వారానే ఇంత ఉన్నతమైన పదవిని పొందారు. రాజ్య పదవి ఎక్కడ? ప్రజా పదవి ఎక్కడ? అదృష్టం మేలుకొన్న వారి నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. చదువుకొని ఇతరులను చదివించగలమా లేదా అనే విషయము విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. చదువు పైన పూర్తిగా గమనం ఉంచాలి. కానీ రాతి బుద్ధిగా ఉన్నందువలన ఏ కొంచెమూ అర్థం చేసుకోరు. మీరు బంగారు బుద్ధి కలవారిగా అవ్వాలి. ఎవరైతే సర్వీసు చేస్తూ ఉంటారో వారి బుద్ధి బంగారు బుద్ధిగా అవుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకోండి అని బ్యాడ్జిని చూపించి కూడా మీరు ఎవరికైనా జ్ఞానాన్ని అర్థం చేయించవచ్చు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. ఇది నిన్నటి విషయము. 5000 సంవత్సరాలు ఎక్కడ, లక్షల సంవత్సరాలు ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంది? మీరు అర్థం చేయించినా అర్థం చేసుకోరు. ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ బ్యాడ్జియే మీకు ఒక గీత వంటిది. ఇందులో మొత్తం చదువంతా కూడా ఇమిడి ఉంది. మనుషులకైతే భక్తి మార్గంలోని గీత మాత్రమే గుర్తు ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఏ గీతనైతే వింటారో దాని ద్వారా మీరు 21 జన్మలకు సద్గతిని పొందుతారు. మొట్టమొదట గీతను చదివిన వారు మీరే. పూజలు ప్రారంభించింది మీరే. ఇప్పుడు పురుషార్థం చేసి పాపం పేదవారిని భక్తి మార్గం యొక్క సంకెళ్ళ నుండి విడిపించాలి. ఎవరో ఒకరికి అర్థం చేస్తూ ఉండండి. అప్పుడు అందరిలో నుండి ఒకరు ఇద్దరైనా వెలువడచ్చు కదా. ఒకవేళ 5-6 మంది కలిసి వస్తే వారితో వేరువేరుగా ఫామ్లు నింపించి వారికి వేరువేరుగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి. అలా చెయ్యకపోతే వారిలో ఒక్కరు అటువంటి వారిగా ఉంటే ఇతరులను కూడా చెడిపేస్తారు. ఫామ్లు అయితే తప్పకుండా వేరువేరుగా నింపించండి. ఒకరు నింపినటువంటి ఫామ్ మరొకరు చూడకూడదు. అప్పుడు వారు అర్థం చేసుకోగలరు. ఇటువంటి యుక్తులు అవలంబించినప్పుడు మీరు విజయవంతం అవుతూ ఉంటారు. తండ్రి కూడా ఒక వ్యాపారియే. తెలివి గలవారు చాలా బాగా వ్యాపారం చేస్తారు. తండ్రి మనల్ని ఎంతో లాభంలోకి తీసుకుని వెళ్తారు. గుంపుగా కలిసి వస్తే ఫామ్లు వేరువేరుగా నింపాలి అని చెప్పండి. ఒకవేళ అందరూ ధార్మిక బుద్ధి కలిగి ఉంటే అందరినీ కలిపి కూర్చుండబెట్టి మీరు గీతను చదివారా, మీరు దేవతలు నమ్ముతారా అని అడగండి. భక్తులకే వినిపించమని బాబా చెప్పారు. నా భక్తులు మరియు దేవతల యొక్క భక్తులు ఈ విషయాలను విని చాలా బాగా అర్థం చేసుకుంటారు. రాతిని బంగారుగా తయారు చేయడం ఇది అంత సులభమైన పని అయితే కాదు. అంటే పిన్నమ్మ ఇంటిలో గడిపినంత
సులువైన పనైతే కాదు. దేహాభిమానము అత్యంత కఠినమైన మురికి జబ్బు. ఎంతవరకు దేహాభిమానం తొలగిపోదో అంతవరకు బాగుపడడం చాలా కష్టం. ఇందులో పూర్తిగా నారాయణీ నశ ఉండాలి. మనం ఇచ్చటకు అశరీరిగానే వచ్చాము, మళ్ళీ తిరిగి అశరీరిగానే వెళ్ళాలి. అసలు ఇప్పుడు ఇక్కడ ఏముంది? తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ఇందులోనే శ్రమ ఉంది. గమ్యం చాలా గొప్పది. వీరు కల్పకృతం వలె మంచి సహాయకారులుగా అవుతారు అనేది వారి వారి నడవడిక ద్వారా తెలిసిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనస వాచ కర్మణ పవిత్రముగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు జరగకుండా వాటిని నియంత్రించాలి. ఆత్మను బంగారుగా తయారు చేసేందుకు తప్పకుండా తండ్రి స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, దేహాభిమానము అనే కఠినమైన జబ్బు నుండి విడుదల కావాలి అంటే సదా నారాయణీ నశలో ఉండాలి. మేము అశరీరులుగా వచ్చాము, ఇప్పుడు అశరీరులుగా వాపస్ వెళ్ళాలి అని అభ్యాసం చేస్తూ ఉండండి. ఈరోజు వరదానము, యోగం చేయించే యోగ్యతలతో పాటు ప్రయోగి ఆత్మ భవ. సారాంశము, పిల్లలు యోగం చేయడం మరియు చేయించడం రెండింటిలో కూడా చాలా తెలివి కలవారిగా ఉండడాన్ని బాప్దాదా గమనించారు. ఎలాగైతే యోగం చేయించడంలో యోగ్యులుగా ఉన్నారో అలా ఇప్పుడు ప్రయోగం చేయడంలో యోగ్యులుగా అవ్వండి. యోగ్యులుగా తయారు చేయండి. ఇప్పుడు ప్రయోగం చేయడంలో యోగ్యులుగా అవ్వండి, యోగ్యులుగా తయారు చేయండి. ఇప్పుడు ప్రయోగి జీవితం అవసరముగా ఉంది. అన్నింటికంటే ముందు సంస్కార పరివర్తనలో ఎంతవరకు నేను ప్రయోగిగా ఉన్నాను అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే శ్రేష్ఠ సంస్కారమే శ్రేష్ఠ ప్రపంచాన్ని రచించడానికి పునాది అవుతుంది. పునాది దృఢంగా ఉంది అంటే ఇతర విషయాలన్నీ స్వతహాగానే దృఢంగా ఉండనే ఉంటాయి. స్లోగన్, అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలము లేక సాంగత్యము యొక్క ఆ రంగు ప్రభావములోకి ఎప్పుడు కూడా రాజాలరు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. సదా సంతోషమనే ఊయల్లో ఊగేవారు అందరి విఘ్నహర్తలుగా లేక అందరి కష్టాలను సహజం చేసేవారిగా అవుతారు. అయితే దీనికోసం సంకల్పాలలో దృఢత ఉండాలి మరియు స్థితిలో డబల్ లైట్గా ఉండాలి. నాది అంటూ ఏదీ లేదు, అంతా తండ్రిదే అని భావించాలి. మీపైన బరువు ఉంది అంటే అన్ని ప్రకారాలైనటువంటి విఘ్నాలు వచ్చేస్తాయి. నాది అంటూ ఏదీ లేదు అని అనుకున్నప్పుడే నిర్విఘ్నంగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.